తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెడుతున్నట్లుగా వెల్లడించారు. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉండటంతో అక్కడే చదివి ఆపై 1వ తరగతిలో జాయిన్ అవుతున్నారని గుర్తు చేశారు. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అవడం కష్టం అనేది స్పష్టమవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పేద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తేకపోతే 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న తర్వాత 4వ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు చేరడం అనేది జరగదు. ఈరోజు నాకు కొన్ని స్కూళ్ళల్లో 9 మంది టీచర్లు ఉంటే 5 మంది స్టూడెంట్స్. ఈ 9 మంది టీచర్లు ఎవరికి చదువు చెప్పాలి? 5 మంది స్టూడెంట్స్కి. వాళ్ళు వంతుల వారుగా పెట్టుకుంటే వాళ్ళకి 15 రోజులకు ఒకసారి వస్తుంది డ్యూటీ. అన్ని సంతకాలు ఒకటే పెడుతుంది, ఏదో నడిచిపోతుంది. అది వాళ్ళ తప్పు కాదు, సొసైటీ యొక్క తప్పు. 26,000 పాఠశాలలు నా దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నది 18 లక్షల మంది విద్యార్థులు. మరి ప్రైవేట్లో 11,000 స్కూళ్ళల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఎట్లుంటారు? ప్రభుత్వంలో 26,000 పాఠశాలలు ఉంటే నా దగ్గర 18 లక్షల స్టూడెంట్స్ మాత్రమే ఎందుకున్నారు?